ముందుగా సంక్షిప్త సమాచారం. బకాయిల చెల్లింపుల్లో ముత్యంపేట చక్కెర కర్మాగారం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన చెరకు రైతులకు తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. కరీంనగర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు విజయ రమణారావు దీక్షలో కూర్చొని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ రమణారావు చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆధీనంలో నిర్వహిస్తామని చెరకు రైతులకు మాటిచ్చిన తెరాస గద్దెనెక్కాక విస్మరించడం తగదన్నారు. వెంటనే 24 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి మరి కూతురు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఉండడం, మరొకప్పుడు అమర్ నిరాహార దీక్ష చేసి రైతులను నేను ముందుండి ఆదుకుంటా అని చెప్పి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఈ రోజు వరకు కూడా మరి ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం ఖచ్చితంగా మరి ఇది రైతులకు వ్యతిరేక ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా అటువంటి జరగద్దు, రైతులు క్షేమంగా ఉండాలంటే తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.